తల్లిదండ్రులు సైతం రోడ్డు భద్రతా నియమాల పట్ల తమ పిల్లలకు అవగాహన కల్పించాలి అని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి ప్రాంగణం నుండి నల్ల చెరువు వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా ఎస్పీతో కలిసి జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నందునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రతా వారోత్సవాల నుంచి మాసోత్సవాలుగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల కారణంగా నష్టపోతున్న వారిలో 60 నుంచి 70% యువతే ఉన్నారని చెప్పారు. అనంతరం పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలని గుర్తు చేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిరోజు రోడ్డు భద్రతపై కొంత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ, సమాజం మనకు ఎంతో ఇస్తుందని, కాబట్టి మనం కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా చక్కగా రోడ్డు భద్రతను పాటిస్తూ, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతగా మెలగాలన్నారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 50 మంది రోడ్డు భద్రతా నియమాలు పాటించని కారణంగా జైలుకు వెళ్లారని చెప్పారు. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ చేసి కష్టాల పాలవ్వకుండా బాధ్యతగా ఉండాలన్నారు. గత ఏడాది కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,70,000 మంది మరణించినట్లు గుర్తు చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి సహాయం చేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడిని సన్మానం చేసి హెల్మెట్ ను బహూకరించారు. చాలా స్పీడ్ పోతుంటాం, కానీ అవతల వచ్చేపటికి లేటెస్ట్ టెక్నాలజీ ఉండదు. అది లారీ ఉండొచ్చు, ఆటో ఉండొచ్చు, ట్రాక్టర్ ఉండొచ్చు, అది కంట్రోల్ కాదు. మనం ఎంత కంట్రోల్ చేసినా అవతల బండి కంట్రోల్ కాదు. కాబట్టి అది కూడా కంట్రోల్ కావట్లేదు. మనం కూడా కంట్రోల్ ఉండాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా మినిమం సేఫ్టీ మెథడ్స్, ఎగ్జాంపుల్ హెల్మెట్ ఉంటే తగలకపోతే చేయరిగినా కాలేగినా ఈ లేటెస్ట్ టెక్నాలజీలో సో ఎట్లా నాకు 15 రోజులు, నెల రోజులు, 4 నెలలు, 5 నెలలు ఎట్లా టూర్ అవుతారు, ఇంటికి వస్తారు. తనకు ఎట్లాంటి పరిస్థితిలో హెల్మెట్ పెట్టుకోవాలి. ఒక చేతిలో మొబైల్ ఉంటుంది, ఒక చేతిలో హ్యాండిల్ ఉంటుంది. ఇంకా అట్లా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. అవన్నీ చాలా తగ్గించాలి. అవన్నీ తగ్గించే ప్రయత్నంలో ముగ్గురెక్కిందని తీసుకోపోవాల్సింది. పత్రికా మిత్రులు కూడా ఎక్కువ బాధ్యత ఉంది. రోజు ఒకసారి మ్యాటరు నెల రోజుల టార్గెట్ పెట్టుకొని అన్ని వేరే వేరే రాయకుండా ఈ సేఫ్టీ మెథడ్లు కూడా మీరు రాయాలి. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు చెప్పున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పటిదాకా ఆ నాటకంలో చూపించినాం. పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి 10వ తరగతిలో వచ్చేసరికి 13-14 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికే ఇప్పుడున్న పరిస్థితుల్లో కెమికల్ ఫుడ్ తిన్నప్పుడు ఫిజికల్లీ హైట్ అవుతారు, మోటార్ సైకిల్ నడపగలిగే స్టేజ్కి వస్తారు. సో పక్కింటి వాళ్ళు కానీ, పక్క కాళ్ళ వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బండికి విజ్ఞప్తి. ఇప్పుడు బైక్ ర్యాలీలో చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము హెల్మెట్ పెట్టుకొని ముందుకు వచ్చాము. ఎవరు ట్రిపుల్ రైడింగ్ చేయలేదు. మీరు కూడా దయచేసి ఇవన్నీ గమనించి నెక్స్ట్ టైం మీరు బైక్ మీద వెళ్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీకు కొద్దిగా ఆ హెల్మెట్ ఖర్చు ఒకటే, కానీ మీ ప్రాణాల కంటే ఆ హెల్మెట్ ఖర్చు చాలా తక్కువ. దయచేసి హెల్మెట్ పెట్టుకొని ట్రిపుల్ రైడింగ్ చేయకండి. ఒక 5 నిమిషాలు రాంగ్ టర్న్ తీసుకుంటే 1 కిలోమీటర్ తగ్గిపోయి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకొని చాలా మంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు. మనం రీసెంట్గా చాలా వీడియోస్ చూసాము. నోయిడాలో, హైదరాబాద్లో రాంగ్ టర్న్లో ఒక కారు వచ్చి గుద్దేసి బైక్ మీద వెళ్తున్నా కూడా చనిపోయారు. సో మన తప్పు లేకపోయినా రోడ్డు మీద 100 మంది ఉంటారు కాబట్టి వాళ్ళ తప్పు ఉన్నా కూడా మనకి ప్రాణ నష్టం కావచ్చు, లేదంటే పర్మనెంట్ డిసేబిలిటీ అయ్యే అవకాశం ఉంది. సో మీరందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం యొక్క కోరిక. దాని వరకు ఇవన్నీ మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు త్వరలో మేము ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కి, టాక్సీ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి ఒక కంటి చెకప్ క్యాంప్ కావచ్చు, హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము. ఈ మాసం మొత్తం చాలా మనం వేరియస్ యాక్టివిటీస్ కూడా రెడీ చేశాము. మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలని, మీడియా మిత్రులకు కూడా ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేర్చి ఈ ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ గురించి అందరినీ అప్రమత్తం చేసి మన వనపర్తిని సురక్షితంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. విషయంలో కొద్దిగా కఠినంగా వివరించడం జరుగుతుంది. దీనిలో ఇప్పటికీ 50 మందికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా 2 నెలలు కూడా జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. వారము, 8 రోజులు, 10 రోజులు, 2 రోజులు, కనీసం 2 రోజులు జైలు పోయిన వాళ్ళు
అనేక మంది ఉన్నారు. 2,000 రూపాయలు 1,000 రూపాయలు ఫైన్ కడుతున్నారు. అయితే కొద్దిగా తగ్గుముఖం కనబడ్డది. కొంత మనుషులు కూడా కొంత పరివర్తన వస్తుందని మేము ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పోలీసు వ్యవస్థ అనేది మీ సర్వీస్ గురించి ఉంది, మీ ప్రొటెక్షన్ గురించి ఉంది. కేవలం దొంగల నుండో లేకపోతే హంతకుల నుండో మిమ్మల్ని రక్షించడం కాదు, మీ యొక్క అజాగ్రత్తల నుండి కూడా మేము రక్షించడానికి మా బాధ్యత. అది ప్రభుత్వం మా తల మీద, మా భుజస్కంధాల మీద పెట్టింది కాబట్టి మేము బాధ్యత వహిస్తున్నాం. మీరందరూ అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుతూ, ఇంకొక విషయం, జనవరి మొదటి నెల అంటే జనవరి ఒక సంవత్సరం మొదటి నెలే ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే దాని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలి మనం అందరం. నిజంగా రోడ్డు వల్ల దాదాపు ఆర్టీఓ గారు కూడా చెప్పారు 1,75,000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. 1,75,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి వల్ల ఇన్సూరెన్స్ డబ్బులు కాదు, ప్రతి ఒక్కరికి 20 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. వాహనాలు దెబ్బతింటున్నాయి. యువత తాము ఏ రకమైన ఎంజాయ్మెంట్ అనుభవించకుండా, పెళ్లి కాకుండా, తర్వాత పిల్లలు కనకుండా, ఎటువంటి జీవిత మాధుర్యాన్ని అనుభవించకుండానే పోతున్నారు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. మంచి జీవితం జీవించాలి, బాధ్యతాయుతంగా ఆనందకరమైన జీవితం జీవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి మరియు ఇతర అధికారులందరికీ ధన్యవాదాలు. సుధా, ఏమైందిరా? నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా. నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావు. నేను నా కొడుకురా. మమ్మీ, నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా. మంచిది బిడ్డ, చాలా ఆనందంగా ఉంది బిడ్డ. డాడీ, నేను ఇప్పుడు మరి పాస్ అయినా కదా, నాకు బైక్ కొనిపి. లేదు బిడ్డ, ఇప్పుడు మన పరిస్థితులు ఏమీ బాగాలేవు. కొన్ని రోజుల తర్వాత కొనిస్తానన్నా. అదంతా నాకు తెలీదు డాడీ, ఇప్పుడు నాకు బైక్ కావాలి. అది కాదు కన్నా, తర్వాత ఖచ్చితంగా కొనిస్తా. మమ్మీ, నువ్వన్నా చెప్పు ప్లీజ్. మన పరిస్థితి బాగాలేదు కదా బిడ్డ, డాడీ చెప్పింది నేను. పైగా రోజులు చూసే కూడా బాగాలేవు. ఒక్కసారి అర్థం చేసుకున్నానా? మీరు ఎప్పుడు ఇంతే, నా మాట ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పటి నుంచి నేను అన్నం తినను, కాలేజీకి వెళ్ళను. వెళ్ళండి బిడ్డ, ఇది ఒక్కసారి నా మాట విను. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి సుధా? వాడేమో అడుగుతున్నాడు, మనతోనేమో డబ్బులు లేవు. ఇప్పుడు ఎవరినైనా అడగాలి, ఎవరి కాలం మీద నన్ను పడాలి. ఏదో ఒకటి చేసాలేండి, వానికి సర్ది చెప్తా. పొద్దున్న నుంచి వాడు అన్నం కూడా తినలేదు. నేను వాని దగ్గరికి వెళ్ళి అన్నం తినేసాను. ఏదో ఒకటి చెప్పి తినిపి సుధా. బైక్ విషయం చెప్పినా, ఒకసారి అయితే నువ్వు ఇంటికి రా. అవునా? అలాగా, అయితే వస్తున్నా. మరుసటి రోజు. నాని, డాడీ, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు డాడీ? చెప్తాను నా కళ్ళు మూసుకో. ఇదిగో కీ. డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తెస్తావని నాకు తెలుసు డాడీ. ఐ లవ్ యూ సో మచ్. సర్లే కానీ నాన్న, జాగ్రత్తగా చూసి నడుపు, వేగంగా వెళ్ళకు, సరేనా? నాన్న, హెల్మెట్ పెట్టుకో, సిగ్నల్ అన్ని పాటించు. నెక్స్ట్ ముగ్గురు తెలుసులే అదే కదా. ఆ కాలు ఖర్చుకి దావకానికి ఎంత అవుతుందో చెప్పు, ఇస్తాను. ఇప్పుడు నాకు ఇస్తావు, రేపు పొద్దున అందరికి దెబ్బలు తాకిస్తే అందరికి ఇస్తావా పైసలు? ఒక్కసారికి వదిలే, పిల్లవాడు కదా, తెలియక తప్పు చేసిండు. ఇదంతా సరేలే గాని సుధా, నువ్వన్నా చెప్పమ్మా నీ కొడుక్కి కొంచెం రోడ్ మీద వెళ్ళేటప్పుడు అంత స్పీడ్ వెళ్ళకని చెప్పు. కొంచెం మెల్లగా వెళ్ళమని చెప్పు. తెలియక చేసిందిలే అన్నయ్య, వదిలే. సరేలే గాని వాడిని రోడ్డు మీద చూసుకొని వెళ్ళమను, అడ్డదీనంగా వెళ్ళమని. సరే అన్నయ్య. బయట చదువుకొని వస్తున్నా మా ఫ్రెండ్స్ తో. మళ్ళా ఎన్నలేని ఆ మధు ఈ రోజు మన ఇంటి ముందుకు వచ్చి గొడవ పడుతున్నాడు. యాక్సిడెంట్ చేసినామంటే తన కాలుకి. అలాంటిది ఏం లేదు నాన్న, అతనంతా అబద్ధాలు చెప్తున్నాడు. లేదు, వాడు ఈ రోజు ఇప్పుడు వచ్చి గొడవ పడ్డాడు. నీకు మంచిగా చూసి జాగ్రత్తగా నడపమని బైక్ కొనిస్తే మనుషులు అందరికి దెబ్బలు తగిలిస్తున్నావా? ఏంటి నాన్న, నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవు. చెప్పమ్మా నువ్వన్నా. సరే సరే, వెళ్ళి అన్నం నిలిపో. రామ్మా, అన్నం పెట్టు. మా అయ్య ₹1 ఇవ్వలేదు దావత్కి. అదే మా అమ్మ చూడు ఎంత మంచిగా ఇచ్చిందో. మంచిదిరా మా అమ్మ.
అదే మా అయ్య అయితే చదువుకో అని చంపుతున్నారా, ఏం చేయాలో అర్థమైతలేదు. అరే ప్రతి ఇంట్లో ఉండేదే కదరా ఈ లొల్లంతా, ఎందుకు? ఏ మా అయ్య ముడివేడి మాట చూసాకపోతే అంటాడు ఊకే, ఇది ఒక లొల్లేది. ఏ తినండి, గట్టిగా తినండి, మీకు ఇష్టం వచ్చినట్టు తినండి. అరే పోదాం బాగా ఇంకా. నువ్వు స్టడీ గుండ్రే అరే ఏ సక్కగా నడచండి రా, ఎందుకు అట్లా సరే సక్కగా ఉండండి రా. అరే ఇంటికాడ అమ్మోళ్ళు తింటారు, పోదాం బైక్ ఇయ్యండి. తలయాడు ఉందిరా, నీ జోబులో ఉందిరా. అరే నా దాంట్లోనే ఉంది, మర్చిపోయినా. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం. ఇంతలో కళ్ళు మూసి ఏటో వెళ్ళి పోకయ్యా, నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా. కడుపులోనే ఉండకయి పుడమికేలా వస్తేవయ్యా, సంకలెత్తుకున్నంత సేపు లేవయ్యా. ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా. నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ లను పాటించడం, హెల్మెట్ ధరించడం వంటివి చేయాలి. అలాగే